రైతు భరోసా ఏకకాలంలో ఇవ్వాలి, సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత చెప్తా ఉంది. రైతు భరోసా నిధులు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులన్నింటినీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం పలువురు తాజా మాజీ సర్పంచులు ఎమ్మెల్సీలు కవితను తన నివాసంలో కలిసి తమ ఇబ్బందులు ఆమెకు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కవిత మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే తాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారంటూ మరి ఎప్పుడు ఉద్యమిస్తుందో ఎప్పుడు అతి త్వరగా అంటే మనం రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినాం బీఆర్ఎస్ నుంచి చేస్తారు, ఇంకా గొప్పగా కొట్లాడతారు. రాహుల్ గాంధీ ఇంటికానే కూర్చుంటామని చెప్పిండ్రు, మరి అది జరగలేదు, ఆ ప్రయత్నం చేస్తలేరు. వీళ్ళు కూడా ఓట్ల కోసానికో లేకపోతే ఇప్పుడు టైం మీదనో మాట్లాడుతున్నట్టుంది. కానీ నిజంగా ప్రేమతో అంటే అప్పుడు గతంలో వేసిర్రు, మరి వేయలేదని అంటలేను నేను, వాళ్ళు కరెక్ట్ వేస్తేనే రైతు భరోసా అందరికీ వచ్చింది, అప్పుడు బంధు అనేది అందరికీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వేస్తలేరన్నప్పుడు వీళ్ళతో చేయించాల్సిన బాధ్యత ఉంది. పైగా కల్వకుంట్ల కవిత గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది బయట. కవిత పార్టీలో ఉంటుందా, తను ఓన్ స్టాండ్ తీసుకుంటుందా, ఏదో జరగబోతుందని. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ కులగణనకు సంబంధించి కానీ మండలిలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా వాకౌట్ చేస్తే తను మాత్రం వాకౌట్ చేయకుండా అక్కడే కూర్చొని ఉంది, ఆ చర్చలో పాల్గొన్నది. మరి ఇది దేనికి సంకేతం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి కవిత తన స్టాండ్ తను తీసుకొని తన రాజకీయ భవిష్యత్తు తను వెతుక్కుంటుందా, తను ఓన్గా ప్లాన్ చేసుకుంటుందా? మరి పక్క రాష్ట్రంలో జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎట్లయితే ప్రయత్నం చేసిండ్రో మరి అదే ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతుందా? మరి ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారని చెప్పి కూడా చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు, చర్చ చేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి ఈ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, కేసీఆర్ అనే ఒక వృక్షం కింద ఈ ఎదిగినటువంటి ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలా వేరే కుంపట్లు పెట్టుకుంటే ఇది ఎటు దారి తీస్తుంది పార్టీలా, మరి భవిష్యత్తులో అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చాలామంది చర్చ చేసుకుంటూ ఉన్నారు. సో అదే చర్చకు ఆజ్యం పోస్తున్నట్టుగా తన పోరాటం ఇండివిజువల్గానే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఏదైనా సరే ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళే. నేను గతంలో కూడా చెప్పిన, కవితను 5 నెలలు జైల్లో పెట్టినా కూడా బయటకు వచ్చి ఒక్కసారి ఒక ఆడబిడ్డను, ఒక తెలంగాణ బతుకమ్మను నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కక్ష సాధింపుగా నన్ను జైల్లో పెట్టినరు, సో నేను ఈ తెలంగాణ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా, అభివృద్ధి చేస్తా అని చెప్పి కనుక తను పాదయాత్ర మొదలు పెడితే ముఖ్యమంత్రి అయినా అయిపోతుంది. ఎందుకంటే గతంలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జైలుకు పోయి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అది జరిగే అవకాశం ఉంటుంది, జరగదనేది ఏం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఏదైనా జరగవచ్చు ప్రజలు ఆదరిస్తే.